నమస్తే అన్న. నమస్కారం అన్న. ఎక్కడన్నా? మాసేపేటనా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు గతంలో కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, గతంలో బీఆర్ఎస్ ఉండే, ఏది బెటర్ అనిపిస్తుంది రెండిట్లలో? బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది కాబట్టి ఎవరిని పట్టించుకోలేదు. ఉద్యమం చేసిన వాళ్ళను అణగదొక్కిరు తప్ప నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు కేసీఆర్ అందలం ఎక్కి చర్చ చేసిండు. ఉద్యమం చేసిన వాళ్ళు అట్టడుగు నుంచి వచ్చిన ఉద్యమకారులను అణగదొక్కేసి వాళ్ళు ఇలా నానా అబాసుల పాలు అప్పుల పాలు అయిపోయి వాళ్ళ దీనావస్థలు చాలా ఘోరంగా ఉన్నాయి. దాన్ని వెలికి తీసి వాళ్ళకు ఏదైనా మనోధైర్యం ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఉంటే బాగుంటుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అని చెప్పి. 250 గజాలు కూడా ఉద్యమకారులను గుర్తించి అసలు ఏదో ఒకటి ఉద్యమకారులు ఎవరు చేసిరు ఏం కథను వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం తెప్పించుకొని అప్పుడు ఉద్యమం ఎవరు చేసిరు వాళ్ళకు న్యాయం చేస్తానని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో మేనిఫెస్టో పెట్టింది కాబట్టి ఇక కేసీఆర్ లెక్కనే వ్యవహరించాలంటే వచ్చేసారి కూడా టీఆర్ఎస్ ఏమైందో ఇది కూడా గదే కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక ఇల్లు కట్టాలంటే పునాదే మెయిన్. పునాది గట్టిగా ఉంటే మీద ఎన్నైనా వేయచ్చు. పునాది గట్టిగా లేనిది ఎంత ఇచ్చినా లాభం లేదు. తెలంగాణకు నాంది వలికింది ఉద్యమకారులను గుర్తించని పార్టీలు భూస్థాపితం అయిపోయినాయి. రేపు ఇది కూడా కావచ్చు. ఓకే, అంటే ఆ దిశగా అడుగులు వేస్తుంది అనుకుంటున్నాం. మరి మేమేమనుకుంటున్నామంటే ఉద్యమకారులను అప్పటి ప్రభుత్వం గుర్తించినందుకు ఇప్పటి ప్రభుత్వం మేనిఫెస్టోలో గుర్తించింది కాబట్టి కనీసమైన ఉద్యమకారులకు మేలు చేస్తుందేమో అని ఆశిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ రిపోర్ట్ తెప్పించుకోవచ్చు. అప్పుడు ఉద్యమం ఓలోలు చేసిరు, ఓలు రాస్తా రోకో చేసిరు, ఓలు ధర్నాలు చేసిరు, ఓలు జైలు పాలయ్యారు, ఓలు పోలీస్ స్టేషన్ల పాలయ్యారు అనేది వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఆ రిపోర్ట్ ప్రకారంగా గుర్తించి ఉద్యమకారులకు న్యాయం చేస్తే సంతోషించవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే 100 రోజులు 120 రోజులు దాటిపోతుంది అంటే చాలామంది ఏదైతే కళలు కానీ బీఆర్ఎస్ను బొందబెట్టి ఇటు కాంగ్రెస్కు పట్టం కట్టిరో ఆ దిశగా నడుస్తలేదని చాలామంది నిరుత్సాహానికి గురవుతారు. అన్న ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటేనే మేస్త్రి ఉంటే వీళ్ళు ఉండరు, వీళ్ళు ఉంటే ఉసుకుంటే సిమెంట్ ఉంది. మనమే ఒక ఇల్లు కట్టాలంటే సపోజ్ మనం లక్ష్యం అనుకుంటాము, నేను 3 నెలల్లో కంప్లీట్ చేస్తాను. అసలు 9 నెలలు 10 నెలలు పట్టవచ్చు. కాకపోతే కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది కాబట్టి 3-4 నెలలు అయింది. చూద్దాం, వాళ్ళకు కూడా టైం ఇద్దాం. ఇప్పుడు పెళ్లి కాగానే మనమైతే పిల్లగానే ఎత్తుకోలేం కదన్నా. అందుకోసంగా టైం చూద్దాము. ఒకవేళ మంచి చేస్తే ఆదరిస్తారు, మంచి చేయకపోతే బండ కొడతారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎట్లుంటుంది? ఏ పార్టీ వైపు ఉంటారు జనాలు? ఏ పార్టీ అంటే చాలా మటుకు ఇప్పుడు ఏముందన్న యువతుల ఇప్పుడు ఒకటి సెంట్రల్లో బీజేపీ ఉండాలని కొంతమంది కొంతమంది వర్షన్ ఏంటంటే ఈడ కాంగ్రెస్ ఉంది, ఈయన గెలిచి ఏం చేస్తాడు, వీళ్ళందరూ ఉంటే బాగుంటుందని ఒక వర్షన్. అంటే రకరకాల వర్షన్ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎక్కువ ప్రభావం ఈ పార్లమెంట్, ఓన్లీ ఈ పార్లమెంట్ మీదకి తీసుకుంటే బీజేపీ నుండి రఘునందన్ రావు, అట్లాగే మన బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుండి నీలం మధు ఉండు. ఈ ముగ్గురిట్లలో వ్యక్తుల పరంగా చూసుకుంటే ఎవరు బెటర్? వ్యక్తుల పరంగా చూసుకుంటానా బీజేపీకి వర్సెస్ నీలం మధుకు మధ్యలోనే పోటీ ఉంటుంది. ఎందుకంటే యాజ్ ద రూల్స్ ప్రకారం వెంకటరామరెడ్డి అంటే ఆయన ఎవరో తెలియదు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాకి వచ్చిన వలసవాది. రాష్ట్ర చరిత్రలో ఒక సీఎంను కలెక్టర్ హైయెస్ట్ హోదాలో ఉండి కాల్మొక్కిన వ్యక్తి ఆయనకే దక్కింది, ఎవరికి దక్కలే. ఎందుకంటే ఇది 5 ఏళ్ళు ఉంటుంది భోగం అనేది, ఈ రాజకీయం అనేది 5 ఏళ్ళు ఉంటుంది. కానీ ఆయన 35 ఏళ్ళు సర్వీసులు ఉండి ఒక కలెక్టర్ కాలు ముఖ్యంటే తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇలా ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, ఇలా ఎంపీ క్యాండిడేట్ అయ్యాడు. ఆయన ఎవరో తెలియదు. నీలం మధు అంటే ఒక ముదిరాజ్ ముద్దు బిడ్డ, ముదిరాజ్ బీసీల బిడ్డ. ఆ రకంగా చూసుకుంటే, ఆ కోణాల్లో చూసుకుంటే ఒక సామాజిక మంచి హెల్పింగ్ నేచరు. కరోనా టైంలో వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ పోగొట్టుకున్నాడు. ఏకైక వ్యక్తి, మంచి యువకుడు, చేసే పని ఉంటుంది కాబట్టి యువకునికి ఎంతైనా ఉత్తేజంతో పరుగులేసి పని చేస్తాడనే కాన్సెప్ట్ ఉంటుంది. రెండోది రఘునందన్ రావు మంచి ఆయన కూడా అది. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది అనేది భావిస్తూ ఉన్నాం. అంటే మీరేమనుకుంటారు, ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు జనాలు? ఈ ఎవరి వైపు అంటే దాన్ని కొద్దిగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. అప్పటికి మూమెంట్ ఏంటంటే గెలుపు గుర్రాలకే పట్టం కడతారు. గెలుపు గుర్రాలకే ఇప్పుడు ఓటు వృధా అవ్వద్దంటే గెలిచేటోళ్ళకి వేస్తారు కదా, అప్పుడు వేరే రేట్లు ఉంటుందనే చెప్పలేము. మొత్తం మీద అయితే వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుంది కానీ ఎవరు గెలుస్తారో చెప్పలేమంటారు. ఎవరు చెప్పలేము మొత్తం మీద. అంటే ఈ రకంగా చూస్తేనేమో ఒక మంచి సామాజికవేత్త, మంచి స్నేహభావి, మంచి చతుర్వేది రాజకీయాలలో రఘునందన్ అన్న. నీలం మధు అన్న కూడా ఈ బీసీ కమ్యూనిటీ కలకి వస్తే బీసీల ముద్దు బిడ్డ, మంచి హెల్పింగ్ నేచరు, మంచి అన్ని చేసే వ్యక్తి ఆయన. ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఇక వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఇది ఏముందంటే 2 సింహాలు ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఇక ఈ 2 సింహాలు ఎక్కడ ఫైట్ చేస్తుందనే చూడాలి. ఇక అంటే ఇటు సెంట్రల్లో చూసుకుంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? సెంట్రల్లో ఉంటే ఏది ఉన్నా కానీ రైతులకు మేలు చేసే ఉండాలి, జనాలకు పథకాలు లబ్ధి చేసే పార్టీలు ఉండాలి. ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు ఒక హాస్పిటల్ పోతే విపరీతమైన డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దాన్ని ఒక ఇంప్లిమెంట్ తీసుకురావాలి. ఇప్పుడు ఈ వాళ్ళకి ఇంతవరదాకా ఉంటుంది. ఒక కిడ్నీ ఆపరేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే 10-15 లక్షలు అవుతున్నది. ఒక కిడ్నీ బాధితులకు ఏదైనా ఒకటి వేయాలి. ఇప్పుడు ప్రజలకు మేలు చేసే పథకాలు ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మేలు చేసేది ఉండాలి. ప్రజలను పీడించే ప్రభుత్వాలు ఉండొద్దు.
అది విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏ పరంగా చూసుకున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉండేది కావాలా. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.